ముందుగా శోభన్ గారు రైతు సంఘం తరపునున్నారు, రైతుల తరపునున్నారు. ఒకవైపు రైతు రుణమాఫీకి ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రతి ప్రచార సభలో ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామంటూ ఒక ధీమా వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతుల నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ కనిపిస్తున్నాయి, మీరేం చెప్తారు? ఇది ఎంతవరకు హర్షించదగ్గ విషయం అని భావిస్తారు? అయితే రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు 15 నాటికి రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. అయితే దీని పట్ల రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో రైతులను అదే రకంగా ప్రభుత్వం మధ్య ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించేలాగా కొన్ని కథనాలు ఇవన్నీ చూసినట్లయితే అంత డబ్బు సమకూరే అవకాశం ఉందా, అంత ప్రజెంట్ సిచ్యువేషన్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మరి ఇలాంటి నేపథ్యంలో ఏమైనా రిజర్వ్ బ్యాంకు నుంచి అయినా అదే రకంగా ఎఫ్ఆర్బిఎం నుంచి అయినా ఏమైనా డబ్బులు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఈ సమస్యలు ఎట్లా తీరుతాయి అనేది ఒక వాతావరణం వస్తూ ఉంది. ఇంకోవైపు నుంచి చూసినట్లయితే వానాకాలం సాగు స్టార్ట్ అయింది. వానాకాలం సాగు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికే రైతులు దుక్కి దున్నారు, విత్తనాలకు సంబంధించి వేసుకోవడానికి ఆల్రెడీ నిమగ్నమై ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలో గతంలో రైతు బంధు డబ్బులు అకౌంట్లో ఈ పాటికే వేసేశారు. కానీ గతంలో యాసంగి డబ్బులే ఇప్పటి వరకు రైతుల అకౌంట్లోకి రాలేదు, అందరికీ పడలేదు. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు అందరికీ డబ్బులు సమకూర్చే అవకాశం ఉంటుందా లేదా అనేది మీమాంస ఏర్పడతా ఉంది. ఈ మధ్య మనం మీమాంస రైతులకు సంబంధం లేని విషయం. రైతులకు కావాల్సింది రైతు రుణమాఫీ ఎంతవరకు జరుగుతుంది, ఈ లోపు బ్యాంకుల దగ్గర నుంచి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం బ్యాంకర్లకు కూడా కొంత ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్పేసి. సో ఈ పాయింట్ ప్రకారం రైతుల్లో ప్రస్తుతానికి ఎట్లాంటి గందరగోళం ఉంది, బ్యాంకుల నుంచి ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? అయితే ప్రభుత్వం మీద అయితే నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం చేస్తుంది, అందరి అకౌంట్లోకి డబ్బులు వేస్తుంది, రుణాలన్నింటినీ మాఫీ చేస్తుందనే ఒకే కార్నర్ తోటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతాంగము మేజర్గా ఓటింగ్ వేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ 1,00,000 మాఫియాని గతంలో ప్రకటించింది, దాన్ని 4 విడతలుగా మాఫీ చేయలేదు. దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తానన్నది. అయితే ఏకకాలంలో ఈ 2 లక్షల రూపాయలు మాఫీ చేయడానికి అవకాశం ఉంది. అయితే మా రైతు సంఘం అంచనా ప్రకారం మన రాష్ట్రంలో మొత్తం 28,000 కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ చేయడానికి అవసరం అవుతుందనేది మా సంఘం యొక్క అంచనా. మరి దీనికి సంబంధించిన డబ్బులు సమకూర్చొచ్చా అనే దాని గురించి చూసినప్పుడు సమకూర్చొచ్చు. ఎందుకంటే మనకు ఎఫ్ఆర్బిఎం ఆదేశాల ప్రకారం చూసినట్లయితే జిఎస్డిపి లో దీని ప్రకారం చూసినట్లయితే 28% మనం రుణాలని తీసుకోవచ్చు అనేది ఉంది, వ్యవసాయ రుణాలని తీసుకోవచ్చు అనేది ఉంది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ రకమైన ఆలోచనలు చేయట్లేదు. మనం గతంలో చూసాం, బీఆర్ఎస్ ఏకకాలంలో మాఫీ చేస్తానన్నది, కానీ మాఫీ చేయకపోవడం వల్ల 2014లో 9,800 కోట్ల రూపాయలు రుణమాఫీకి వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి రైతులు ఏర్పడింది. అదే రకంగా 2018లో దాదాపు 12,000 కోట్ల రూపాయలు అదనంగా వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే మేము చెప్పేది ఏంటంటే రైతు సంఘం తరపున ప్రభుత్వము ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి తన ఖాతాలో వేసుకొని మొత్తాన్ని రుణం నుంచి రైతుల్ని విముక్తుల్ని చేయాలని మేము కోరుతా ఉన్నాం. అటువంటి ప్రయోగం కేరళలో చేసింది కేరళ గవర్నమెంటు. అంతకుముందు మనం చూసినట్టయితే విపి సింగ్ గవర్నమెంటు మొత్తం దేశంలో 72,000 కోట్ల రూపాయలని మాఫీ చేసింది. మన ఉమ్మడి రాష్ట్రంలోనే 11,000 కోట్ల రూపాయలని మాఫీ చేసింది. కాబట్టి మాఫీ చేయడము పెద్ద సమస్య కాదు. ప్రభుత్వం తలుచుకుంటే తన ఖాతాల్లో వేసుకొని రైతులందరినీ రుణ విముక్తుల్ని చేయొచ్చు అనేది మా రైతు సంఘం యొక్క అంచనా. రైట్, వెల్కమ్ బ్యాక్ టు మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. బిఫోర్ దట్ కోదండరాంబాబు గారు, ఎన్నికల వేళ ఇచ్చినటువంటి హామీలు వేరు, ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక పరిపాలించేటువంటి పాలన వేరు. సో అప్పుడు హామీలు లక్షల కోట్ల రూపాయల హామీలు ఇవ్వచ్చు, బట్ ఇప్పుడు పాలనలోకి వచ్చేసరికి ఇది కొంత డిఫరెంట్గా ఉంటుంది. సో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చాలి,
ఇంకోవైపు ప్రతిపక్షం ఎదురుగానే ఉంటుంది. ఏమైంది, నువ్వు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏమైంది, డిసెంబర్ 9 అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు, ఇస్తారా ఇవ్వరా అన్నటువంటి డౌట్ను రైతుల్లోకి పంపిస్తున్నారు. బట్ ఎన్నికల ముందు ఏమాత్రం ఆలోచన లేకుండానే ఇట్లాంటి నిర్ణయాలు ఇస్తారా? ఏమైనా దీనికి ప్రీ వర్క్ ఏమైనా చేసి ఉండొచ్చా, ఏదైనా హోంవర్క్ చేసి ఉండొచ్చా? అంటే చాలా వరకు ఎట్లా మనం గతంలో ఇందాక కూడా మాట్లాడుకున్నటువంటి క్రమంలో ఇన్సూరెన్స్ కంపెనీలతోటి ఏమైనా డిస్కస్ చేసుకుంటారా, లేదంటే రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుంటారా, రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి అప్పులను దృష్టిలో పెట్టుకుంటారా? సంక్షేమ పథకాలు ఇప్పటికే 6 గ్యారెంటీలు అటువంటి అంశం మనం చూసాం. సో దానికి 1000 కోట్లే కావాలి, రైతు రుణమాఫీకి కూడా ఈక్వల్గా కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటికి చూస్తేనే దగ్గర 1,00,00,000 కోట్ల బడ్జెట్ పోతే కనుక ఇక మిగిలింది 1,00,000 కోట్ల బడ్జెట్, అది రాష్ట్ర బడ్జెట్. సో దీంట్లో జీతాలు ఉంటాయి, దీంట్లో పెన్షన్లు ఉంటాయి, ఇంకా 1,00,000 ఉంటాయి, రాబడి పోయేటువంటి దిగుబడి. సో ఎట్లా ఈ పరిస్థితిలోంచి ఎట్లాంటి వ్యూహాలతోటి ప్రభుత్వం ఇప్పుడు బయటికి రావాలి? ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ల ముందు, మనకి ఎన్నికలకు ముందు ఏమిటంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి రావటమే ధ్యేయంగా కొన్ని హామీలను ఇస్తూ ఉన్నారు. ఆ హామీలు ఇచ్చేటప్పుడు వాళ్ళు హోంవర్క్ చేయట్లేదు. ఎంత బడ్జెట్, సపోజ్ వీటికి రుణమాఫీకి ఎన్ని లక్షల కోట్లు అవుతాయి, బీమాకి ఎంత ఖర్చు అవుతుంది, లేకపోతే 6 సూత్రాలు 6 పథకాలు సబ్సిడీలు ఇచ్చారు, వీటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది వీళ్ళకి ఐడియా లేదు. లేకుండా ముందు అధికారం చేజిక్కించుకోవాలి కాబట్టి వాళ్ళ ప్రణాళిక లేకపోతే వాళ్ళ దీని ప్రకారం వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. ప్రజలు దాన్ని న్యాచురల్గా ఏంటంటే అధికారంలో వచ్చిన పార్టీని ఆ హామీలు నెరవేర్చాలని కోరుకోవడం సహజం. అయితే ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, వాళ్ళకి ఏమైందంటే వ్యవధి చాలా తక్కువగా ఉంది. వాళ్ళు మధ్యలో ఈ లోక్సభ ఎలక్షన్స్ వలన కొంత టైం, ఒక 40 days టైం వేస్ట్ అయ్యడం జరిగింది. వారికి ఈ లోపల వాళ్ళు కొంత ఎక్సర్సైజ్ చేసి ఉండవలసింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ మారినప్పుడు వీళ్ళ దగ్గర క్యాష్ అనేది లేదు. ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి రైతు బంధు ఏరియాస్ ఉన్నాయి, తర్వాత కొంత రుణమాఫీ చేస్తామని చేయలేకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే వ్యవధి తక్కువగా ఉంది. దానికి తోడు వీళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఆగస్టు 15 కల్లా మేము రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం నానాతంటాలు పడుతోంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎఫ్ఆర్బిఎం లిమిట్ కింద రావాలంటే మ్యాక్సిమం వస్తే ఇంకొక 10,000 కోట్ల వరకు మ్యాక్సిమం, అది కూడా ఆర్బీఐ ఎలో చేస్తే. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 నెలలే అయింది ఈ సంవత్సరంలో. ఈ 5 నెలలకే మొత్తం ఇవ్వమంటే కష్టం. ఇప్పటికే వాళ్ళు జిఎస్డిపిలో 3% అంటే 45,000 crores వస్తుంది. అది ఆల్రెడీ డ్రా చేశారు ఆల్మోస్ట్. ఉంది కానీ అది రిజర్వ్ బ్యాంకు సెంట్రల్ గవర్నమెంట్ని కనుక వీళ్ళు చెప్పి ఒప్పించగలిగితే కొంత జరుగుతుంది. తర్వాత బ్యాంకులతో మెయిన్ అన్నిటికన్నా కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే లోన్లు ఇచ్చారో గ్రామీణ బ్యాంకులు కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎవరైతే లోన్స్ ఇచ్చి వాళ్ళందరితో కూర్చోబెట్టి, మనం లాస్ట్ టైం కూడా డిబేట్లో ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకోవాలి ఇమ్మీడియట్గా అన్నాం. వాళ్ళతో కనీసం చర్చలు జరిపి ఆ లోన్ని ముందు గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని వీళ్ళు వ్యవధి తీసుకుని వాయిదా పద్ధతిలో బ్యాంకులు కట్టుకోవడం చేయాలి, వీళ్ళ దగ్గర అవకాశం లేనప్పుడు. సో ఇప్పుడు బహుశా ఈ పద్ధతిలో ఏమైనా పోయే ఛాన్స్ ఉందనుకోవాలా? మరి గవర్నమెంట్ ఏం ప్రపోజ్ చేస్తుందో వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు ఏ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్టు కనిపించట్లేదు. అన్ని రకాల పద్ధతులు వాళ్ళు వెరిఫై చేస్తున్నారు, ఏమున్నాయా ఏంటి అనేది. అది మరి నేను అనుకోవటం ఒక వారం 10 రోజుల్లో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మీరు అన్నట్లు ఇప్పుడు బ్యాంకులు కూడా వాళ్ళు టైం ఇవ్వకుండా రైతుల్ని, సంగారెడ్డిలో ఏదో సంఘటన జరిగింది, కామారెడ్డిలో ఒక సంఘటన జరిగింది, వాళ్ళ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పి ఆక్షన్ చేస్తామని చెప్పి బోర్డులు పెట్టడం జరిగింది. మరి ఈ విధమైనటువంటి దుందుడుకు చర్యలు కనుక వీళ్ళు బ్యాంకులు తీసుకుంటే రైతులకి గవర్నమెంట్ మీద నమ్మకం పోతుంది, అది తిరుగుబాటుకి దారితీస్తుంది. కనుక గవర్నమెంట్ ముందు రైతులకి భరోసా ఇవ్వాలి ముందు, తర్వాత బ్యాంకులతో అందరితోనూ సమావేశాలు జరపాలి, రైతులతోనూ బ్యాంకులతోనూ కూర్చోబెట్టి సమావేశం జరిపి ఆ రుణాన్ని మేము కడతామని ఒప్పించాలి. ఫస్ట్ ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేసుకుంటే కానీ బ్యాంకులు వాళ్ళు ఒప్పుకోరు. అదర్వైజ్ బ్యాంకులకి ఏంటంటే వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు మరి లోన్స్ ఇచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది, వారి ఉద్యోగ ధర్మం వాళ్ళు చేయాలి. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. దానికి గవర్నమెంట్ ఏం చేయాలంటే వాళ్ళని పిలిచి బ్యాంక్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపి ఒప్పించాలి. అట్లాగే బీమా సంస్థలతో కూడా వీళ్ళు ప్రీమియం కావాలంటే బీమా సంస్థలకు కూడా వాయిదాలో చెల్లించుకోవచ్చు, అవి కూడా గవర్నమెంట్ సంస్థలే కాబట్టి
వీళ్ళు చెల్లించుకోవచ్చు. కాకపోతే దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ అనేది ముందు జరగాలండి. ఆదాయ వనరులు ఎంత ఉన్నాయి అనేది కరెక్ట్గా అంచనా వేసుకుని దాన్ని చేయాలండి. వెల్కమ్ బ్యాక్ టు యూ రామ్మోహన్ రావు గారు.